అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, మీరు పెట్టుకున్న గమ్యాన్ని చేరాలని, మీరు నూతనంగా అడుగుపెట్టిన ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని, ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగిగా మారాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉద్యోగం రావాలని మీరు చేసే ఈ ప్రయత్నంలో నేను అండగా ఉంటానని కూడా మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2021. ఇంకా క్లాసులోకి వెళ్దాం. మనం ప్రీవియస్గా జాతీయ ఆదాయ పరిచయము, అదేవిధంగా జాతీయ ఆదాయ నిర్వచనాలు అనే ఈ టాపిక్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే జాతీయ ఆదాయ భావనలు అనగా జీడిపి, జిఎన్పి వాటి గురించి మనకు అర్థం కావాలి అంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్లు మనకు తెలియాలని చెప్పి నేను గతంలో మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ 4 బేసిక్ కాన్సెప్ట్ల గురించి కూడా మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఒకటి స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి. 2 దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి. 3 మార్కెట్ ధరల్లో ఆదాయానికి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి ఆదాయానికి మధ్య తేడా. అదేవిధంగా నామమాత్ర ఆదాయానికి, వాస్తవ ఆదాయానికి మధ్య తేడా. ఈ 4 బేసిక్ కాన్సెప్ట్ల గురించి మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఆ క్లాసులు చూడకపోతే ఖచ్చితంగా ఆ క్లాసులు చూసిన తర్వాతే ఈ జాతీయ ఆదాయ భావనలు ఈ క్లాస్ని, జీడిపి క్లాస్ని మీరు చూడాలి. ఎందుకంటే ఈ 4 బేసిక్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యే జాతీయ ఆదాయ భావనలు ఉంటాయి. మరొకసారి రఫ్గా చెప్పుకుందాం, ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం వీటి గురించి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి కానుక. మొదటి అంశము స్థూల ఉత్పత్తి, అదేవిధంగా నికర ఉత్పత్తి. గ్రాస్ ప్రొడక్ట్, నెట్ ప్రొడక్ట్. స్థూల ఉత్పత్తికి మరియు నికర ఉత్పత్తికి మధ్య తేడా తరుగుదల. జాగ్రత్తగా గమనించాలి. స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య తేడా తరుగుదల. స్థూల ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటుంది, నికర ఉత్పత్తిలో తరుగుదల మినహాయించబడి ఉంటుంది. స్థూల ఉత్పత్తి అంటే ఏమిటి, నికర ఉత్పత్తి అంటే ఏమిటి, తరుగుదల అంటే ఏమిటి అనే దాని గురించి మనం ఈ టాపిక్ చెప్పేటప్పుడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ దేశీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి. దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం. ఈ ఎన్ఎఫ్ఐఏ అనేది దేశీయ ఉత్పత్తిలో మినహాయించబడి ఉంటుంది, అంటే దేశీయ ఉత్పత్తిలో ఉండదు, జాతీయ ఉత్పత్తిలో కలిసి ఉంటుంది. డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ ప్రోడక్ట్. ఎన్ఎఫ్ఐఏ include in a national product, exclude in a domestic product. Next, at a market price, at a factor cost. మార్కెట్ ధరలో ఆదాయానికి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి ఆదాయానికి మధ్య తేడా నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు అనేవి మార్కెట్ ధరలో కలిసి ఉంటాయి. అదేవిధంగా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఇవి మినహాయించబడి ఉంటాయి. నికర పరోక్ష పన్నులు. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఒక ఫార్ములా కూడా ఉంది, మనం చెప్పుకున్నాం, ఇది ఓకే కదా. ఎట్ మార్కెట్ ప్రైజ్లో నికర పరోక్ష పన్నులు కలిసి ఉంటాయి, ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో నికర పరోక్ష పన్నులు మినహాయించబడి ఉంటాయి. మార్కెట్ ధరల్లో ఆదాయం అంటే ఏంటి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అంటే ఏంటి, నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి అనేది గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి నికర పరోక్ష పన్నుల ఫార్ములా ఒకసారి చెప్తాను. నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు ఈజ్ ఈక్వల్ టు
పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. గుర్తుపెట్టుకోవాలి, సబ్సిడీస్. తర్వాత ఫోర్త్ కాన్సెప్ట్ వాస్తవ ఆదాయము, నామమాత్రపు ఆదాయం. వాస్తవ ఆదాయము, నామమాత్రపు ఆదాయం. వీటి మధ్య తేడా మనం తీసుకునే ధరలు. అది ఏ విధంగా అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ఉత్పత్తిని అదే సంవత్సరం యొక్క ధరలతో గణిస్తే మనకు నామమాత్రపు ఆదాయం వస్తుంది. అలా కాకుండా ఆ ఉత్పత్తిని ఏదైనా ఒక స్థిర ధరలతో గణిస్తే మనకు ఎక్స్ట్రీమ్లీ సారీ 2019 ఒక ఉత్పత్తి జరిగింది. 2019లో ఉత్పత్తి జరిగింది. అయితే 2019లో జరిగిన ఈ ఉత్పత్తిని 2020 ధరలతో 2019 ఉత్పత్తిని, ఇది ఉత్పత్తి 2019 ధరలతో అంటే ఆ సంవత్సరం యొక్క ఉత్పత్తిని అదే సంవత్సరం యొక్క ధరలతో గణిస్తే వచ్చేదే నామమాత్రపు ఆదాయం. అలా కాకుండా ఈ 2019 యొక్క ఉత్పత్తిని ఏదైనా ఒక స్థిర ధరలు అంటే ఏంటి, స్థిర సంవత్సరంలో ఉన్నటువంటి ధరలతో గణిస్తే వచ్చేదే వాస్తవ ఆదాయం. ఏంటి స్థిర ధరలు అంటే 2011, 2012 మన స్థిర సంవత్సరం, ఈ ధరలతో గణిస్తే వచ్చేదే వాస్తవ ఆదాయం. ఇవి టోటల్గా 4 బేసిక్ కాన్సెప్ట్లు. వీటి గురించి మరింత డెప్త్గా మనం ఒక్కో దాని గురించి మాట్లాడుకున్నాం. అవి చూడకపోతే చూడండి, చూసిన వాళ్ళకైతే ఏం అవసరం లేదు. ఇక మనము జాతీయ ఆదాయ భావనలు కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మీరు టోటల్గా వీడియో చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుంది. నేను మరింత కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంకా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉందో కింద కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్క చిన్న పదం కూడా మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం అంటే అది కూడా అర్థం కాలేదనుకుంటారేమో, అంటే ఇతరులు మన కామెంట్ చేసినప్పుడు ఈ వ్యక్తికి ఇది కూడా అర్థం కాలేదని మనం చిన్నతూపు చూస్తారేమో అనేది ఏమొద్దు. నీకు డౌట్ వచ్చిందంటే నువ్వు సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తున్నావు అని అర్థం, అంటే నీకు సబ్జెక్టు వస్తుందని అర్థం. కాబట్టి ఏ డౌట్ ఉన్నా కానీ క్లాస్లో కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడగడం అనేది కాదు, ఎందుకంటే మీకు కంటెంట్ నచ్చితే మీకు ఈ ఛానల్ యూజ్ అవుతుంది అంటే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ చాలామంది క్లాసులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దానికోసం నేను అడుగుతుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మన ఛానల్కి సభ్యులుగా రావడం వల్ల నేను కూడా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి అదేవిధంగా నాకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరిగిందని ఉద్దేశంతో నేను కూడా ఎక్కువ కంటెంట్ అదేవిధంగా కరెక్ట్ కంటెంట్ని మీకు ఇవ్వడానికి, అంటే ఎకానమీని ఈజీ చేయడానికి నేను ట్రై చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో నేను చెప్పాలనుకున్న మరో అంశం ఏంటంటే 2021 ఫిబ్రవరి ఎండ్ కల్లా మనము చిరంజీవి సార్ యొక్క ఎకానమీ బుక్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఈ నెల వచ్చే నెల జనవరి మరి ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో మనము ఈ యొక్క ఎకానమీ బుక్ని కంప్లీట్ చేయాలని మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మీరు త్వరగా క్లాసులు విని ఓసారి 2-3 సార్లు ఆ బుక్ని మళ్ళీ చదివి ఏదైనా టెస్ట్ రాసి మన టెస్టులు కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు జాతీయ ఆదాయం మనం చెప్పుకుంటాం కదా, జాతీయ ఆదాయం బుక్ మొత్తం అయిపోగానే ఈ జాతీయ ఆదాయం సంబంధించినటువంటి ఒక టెస్ట్ కూడా నేను కండక్ట్ చేస్తాను. కాబట్టి ఇలా టెస్ట్ రాసుకొని మీరు ఒక ఎకానమీ పరంగా మీరు మంచి సన్నద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే త్వరలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అయితే మరొక అంశం నేను చెప్పాలనుకున్నాను అంటే త్వరలో ఒక మంచి అంశం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే పర్యావరణం సుస్థిర అభివృద్ధి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ క్లాసులు కూడా మన ఛానల్లో మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేది ప్రతి
ప్రతి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అంటే మీరు గమనిస్తే ప్రీవియస్గా సచివాలయం ఎగ్జామినేషన్లో కూడా ఈ పర్యావరణం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఏ ఎగ్జామినేషన్లో అయినా అలా అక్కడ ఏపీపీఎస్ అయినా ఇక్కడ టీఎస్పీఎస్ అయినా అదేవిధంగా యూపీఎస్సీ అయినా ఎక్కడైనా కానీ ఈ ఎన్విరాన్మెంటల్కి రోజు రోజుకి వెయిటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు మన దేశం కూడా పర్యావరణ సంబంధించినటువంటి అనేక సవాళ్ళు ఎదుర్కొంటుంది. తెలంగాణలో హరితహారం పెట్టారు. ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, లేకపోతే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ కౌన్సిల్ మెంబర్నో వార్డు మెంబర్ తొలగిస్తామని చెప్పి తెలంగాణ సీఎం కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంట అంత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణం రోజు రోజుకి అంటే క్షీణ దశకు రాబోతుంది. ప్రతి ఒక్క అభ్యర్థికి పర్యావరణం గురించి, పర్యావరణ నష్టం గురించి తెలియాలి. తద్వారా సమాజాన్ని తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత పర్యావరణం సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పర్యావరణం సంబంధించినటువంటి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఎగ్జామినేషన్ రాబోతున్నాయి. అదేవిధంగా దీని యొక్క పరిధి కూడా చాలా తక్కువ. అదేవిధంగా దీని నుంచి మనకు ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. గ్రూప్ 2లో పేపర్ 1లో ఒక 10 క్వశ్చన్స్ వరకు అయితే ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. 10 క్వశ్చన్స్ అంటే చిన్న విషయం కాదు. గట్టిగా 1 డే అంటే క్లాసులో విన్నాక 1 డే కూర్చేసుకుంటే పర్యావరణం వచ్చేస్తుంది. పర్యావరణం అంటే ఏంది? మన చుట్టూ ఉన్న వాటి గురించి తెలుసుకోవడమే. కాలుష్యాలు, బయోడైవర్సిటీ లాంటి గురించి. అంటే మనం ఆ క్లాసులు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. మరొక అంశం ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా అంటే ఏది పట్టుకున్నా కూడా అంటే ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా మీకు ఉపయోగపడే విధంగానే నేను చేస్తాను. అంటే ఎగ్జామినేషన్ ఇప్పుడు ఎకానమీ నేను ఇప్పుడు టేక్అవుట్ చేసుకున్నాను. ఈ ఎకానమీ పేపర్ 3లో అంటే గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ పేపర్ 3లో 150 మార్కులే కాదండి. పేపర్ 1లో కూడా ఎకానమీ క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ స్టడీస్లో ఎకానమీ ఉండదా? ఉంటుంది. కనీసము 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. అదేవిధంగా పేపర్ 2లో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎకానమీ క్వశ్చన్స్. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఎకానమీ నుంచి గ్రూప్ 2లో 200 వరకు 180 నుంచి 200 వరకు ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎకానమీ అనేది జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ ఎకానమీ గ్రూప్ 2లో. జాగ్రత్తగా గమనించాలి, తీసేరాదు దేన్ని. అందుకని నేను ఏది చెప్పినా కూడా ఎగ్జాంపుల్తో సహా నేను చాలా బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో చెప్తున్నాను, మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో. మీరు ఈ క్లాసులు చూసిన తర్వాత, ఆ బుక్ చదివిన తర్వాత మీకు ఎకానమీ ఇంకా ఏరే సోర్స్ మీకు అవసరం ఉండకూడదు. ఆ విధంగా నేను క్లాసులు ఫ్రేమ్ చేస్తాను. జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్త ఫాలో అవ్వండి. అందుకే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి త్వరగా చేయడానికి ట్రై చేస్తాను. ఫిబ్రవరి 2 కల్లా అయిపోయాలంటే రోజుకు 3 క్లాసులు 2 క్లాసులు పెట్టాలి. 1 క్లాస్ పెడితే ఫిబ్రవరి 2 కల్లా అవ్వదు. కాబట్టి మీరు కూడా చైతన్యవంతంగా తీసుకొని మన ఛానల్ని ఎక్కువ మందికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా క్లాసులకు వెళ్ళిపోదాం. జాతీయ ఆదాయ భావనలు. ఈరోజు మనం జీడిపి ఓన్లీ ఈ కాన్సెప్ట్ వరకే చెప్తున్నాం. జాతీయ ఆదాయ భావనలు: స్థూల నికర ఉత్పత్తి, దేశీయ జాతీయ ఉత్పత్తుల సహాయంతో ఆర్థికవేత్తలు 4 రకాల జాతీయ ఆదాయ భావన వ్యక్తపరిచేది. జాగ్రత్తగా గమనించాలి. మనం 4 బేసిక్ కాన్సెప్ట్లు చెప్పుకున్నాం కదా. ఆ 4 బేసిక్ కాన్సెప్ట్లో మొదటి 2 బేసిక్ కాన్సెప్ట్ల నుంచి 4 జాతీయ ఆదాయ భావనలను ఆర్థికవేత్తలు వ్యక్తపరిచారంట. ఈ బేసిక్ కాన్సెప్ట్లు ఉన్నాయి కదా, ఈ మొదటి 2 నుంచి 4 జాతీయ ఆదాయ భావనలు వ్యక్తపరిచారంట. అవి ఏంటంటే 1 జీడిపి, 2 జిఎన్పి, 3 ఎన్డిపి, 4 ఎన్ఎన్పి. ఈ 4 బేసిక్ కాన్సెప్ట్లు ఇవి వస్తున్నాయంట. అందుకే నేను చెప్పింది ఈ బేసిక్ కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్ అని. ఇక్కడ చూద్దాం. స్థూల దేశీయ ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నికర జాతీయ ఉత్పత్తి నెట్ నేషనల్ ప్రోడక్ట్, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. అంటే ఈ మొదటి 2 బేసిక్ కాన్సెప్ట్లు నికర స్థూల ఉత్పత్తి, దేశీయ జాతీయ ఉత్పత్తుల సహాయంతో ఈ 4 జాతీయ ఆదాయ భావనల్ని ఆర్థికవేత్తలు వ్యక్తపరిచారంట.
ప్రతి భావనను మరలా మార్కెట్ ధరలను ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా గణిస్తారు. అట్లాంటప్పుడు మొత్తం 8 వస్తాయి. అక్కడ ఏం లేదు పాయింట్. ఇప్పుడు మనకు మొదటి 2ను ఉపయోగించుకొని మనకి ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. ఏంటి? జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. అయితే వీటిని ఏం చేస్తారంటే మరలా వీటిని మార్కెట్ ధరలో చూస్తారు. ఒకసారేమో మార్కెట్ ధరలో, మార్కెట్ ప్రైజెస్లో చూస్తారు. మరొకసారి ఏమో ఫ్యాక్టర్ కాస్ట్ పరంగా చూస్తారు. మార్కెట్ ధరలో ఒకసారి చూస్తారు, ఫ్యాక్టర్ కాస్ట్ పరంగా ఒకసారి చూస్తారు. అక్కడే ఉంది. అంటే దీన్ని జీడిపిని ఇప్పుడు మార్కెట్ ప్రైస్లో చూద్దాం. మార్కెట్ ప్రైస్లో చూస్తే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. అదేవిధంగా జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి. గమనించాలి. వీటిని ఇక్కడ మార్కెట్ ధరలో, ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ ధరలో చూసాం. అదే ఇక్కడ ఉంది చూడండి. ఈ మొదటి 4 ఏదైతే ఉన్నాయో మార్కెట్ ప్రైజెస్లో ఉంటాయి. తర్వాతి 4 ఏదైతే ఉన్నాయో ఫ్యాక్టర్ కాస్ట్లో ఉంటాయి. జీడిపి అట మార్కెట్ ప్రైస్, మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలో నికర దేశీయోత్పత్తి, మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి. ఇక్కడ చూడండి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి, అదేవిధంగా ఉత్పత్తి కారక ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే చాలా ఉన్నాయి, ఇన్ని భావనలు మనం చదవాలి అనేది ఏం లేదు. నేను రఫ్గా ఒక మాట చెప్పేసి ఇంకా మనం జీడిపి టాపిక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు జీడిపి అర్థం కావడానికి మీకు 30 నిమిషాలు పడుతుంది. జీడిపి మీకు బాగా అర్థమైతే జిఎన్పి మీకు అర్థం కావడానికి 2 నిమిషాలు పడుతుంది. ఈ 2 మీకు బాగా అర్థమైతే మిగతా ఉన్నటువంటి ఎన్డిపి కానీ ఎన్ఎన్పి కానీ మీకు అర్థం కావడానికి 1 నిమిషం పడుతుంది. మీకు అర్థం కావాల్సింది జీడిపినే. కాబట్టి నేను ఇప్పుడు కనీసం 1 గంట సేపు నేను జీడిపి గురించి చెప్తాను. చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పాలంటే 2-3 గంటల గురించి చెప్పవచ్చు జీడిపి. ఈ జీడిపి వచ్చేస్తే ఇవి వచ్చేసినట్టు 3 మినిట్స్. ఇది 30 మినిట్స్ పడుతుంది మీకు అర్థం కావడానికి. ఇది 3 మినిట్స్ చాలు మిగతావి. తర్వాత ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ అవన్నీ వేరు ఈజీగా వచ్చేస్తాయి. జాగ్రత్తగా గమనించాలి. చూడండి, క్లాస్లోకి వచ్చేసాం. మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ చూడండి డెఫినేషన్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగే అంతిమ వస్తు సేవలను మార్కెట్ ధరలతో హెచ్చేస్తే వచ్చేదే మార్కెట్ ధరల స్థూల దేశీయోత్పత్తి. ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో జాగ్రత్తగా గమనించాలి. ఇది మన దేశం, ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా రాకపోయినా కూడా ఇది మన దేశం. అంటే ఇక్కడ ఉత్పత్తి ఎక్కడ జరగాలి? దేశ భౌగోళిక సరిహద్దులోనే జరగాలి. దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే అంతిమ వస్తు సేవలను అంటే దేశం సరిహద్దుల్లోనే ప్రొడక్షన్ జరగాలి. అంటే దేశ సరిహద్దులోనే ప్రొడక్షన్ జరగాలి. అదేవిధంగా ఆ జరిగిన ప్రొడక్షన్ని మార్కెట్ ధరలతో హెచ్చేస్తే, లెక్కేస్తే, గుణిస్తే వచ్చేదే జీడిపి. ఒకటే గమనించండి. ఇక్కడ ఏంటంటే ఈ జీడిపి కేవలం దేశ భౌగోళిక సరిహద్దులు అంటే దేశ సరిహద్దుల్లోనే, దేశం దాటిపోకూడదు. అంటే దేశ బౌండరీలోనే జరగాలి. అంటే ఈ దేశ బౌండరీలోనే ఉత్పత్తి జరగాలి. మరొక పాయింట్, మీరు బేసిక్ కాన్సెప్ట్లు దేశోత్పత్తి, జాతీయోత్పత్తి మీరు విన్నట్లయితే ఇది మీకు పెద్ద కష్టమేం కాదు అర్థం చేసుకోవడానికి.
అంటే దేశ భౌగోళిక సరిహద్దులను జరగాలి. ఇక్కడ ఉత్పత్తి స్వదేశీయుడు చేస్తున్నాడా, విదేశీయుడు చేస్తున్నాడా అనేది ఇంపార్టెంట్ కాదు. దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిందా లేదా, ఇక్కడ భారతీయుడు చేస్తున్నాడా, జపాన్ వాడు చేస్తున్నాడా అనేది పాయింట్ కాదు. ఆ ఉత్పత్తి అనేది దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిందా లేదా, అదే ఇక్కడ పాయింట్. ఇక్కడ నేను ఇది డెఫినేషన్ యొక్క అర్థం. అంటే దేశ భౌగోళిక సరిహద్దులో జరిగినటువంటి వస్తు సేవలను మార్కెట్ ధరలతో గుణిస్తే వచ్చేదే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించాలి నేను చెప్పే మాట. GDP. జి అంటే గ్రాస్, తెలుగులో దేశీయ. డి అంటే డొమెస్టిక్, తెలుగులో GDP. జి అంటే గ్రాస్, తెలుగులో స్థూల. ఇందాక తప్పు రాశాను, అందుకు కొటేషన్. డి అంటే డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే దేశీయ ప్రోడక్ట్, ఉత్పత్తి. దాంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా గమనించాలి. నేను మళ్ళీ ఇక్కడ ఎందుకు రాశానంటే జాగ్రత్తగా గమనించాలి. గ్రాస్ స్థూల అంటే జీడిపిలో జి అనే పదం ఉంది. ఈ జి అనే పదానికి అర్థం గ్రాస్ అంట. గ్రాస్ అంటే స్థూల, అంటే ఇది స్థూల ఉత్పత్తి. స్థూల ఉత్పత్తిలో ఎప్పుడు కూడా తరుగుదల కలిసి ఉంటుంది. స్థూల ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటుంది, అంటే జీడిపిలో తరుగుదల కలిసి ఉంటుంది. అదేవిధంగా డొమెస్టిక్ దేశీయ అంటే డొమెస్టిక్ అంటే ఏంటి, దేశ భౌగోళిక సరిహద్దులను ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి అనేది స్వదేశీయుడు చేశాడా, విదేశీయుడు చేశాడా అనేది ఇక్కడ కాదు, పాయింట్ కాదు. దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగిందా లేదా, అదే పాయింట్. ఇక్కడ ప్రాంతానికి ప్రాధాన్యత ఉంటుంది, ప్రజలకు కాదు. అదేవిధంగా ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎన్ఎఫ్ఐఏ ఉండదు, జాగ్రత్తగా గమనించాలి. ఎన్ఎఫ్ఐఏ నికర విదేశీ కారక ఆదాయం, అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఉండదు. ఎందుకు అంటే మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే జరగాలి. దేశ భౌగోళిక సరిహద్దులను ఉత్పత్తి జరిగినప్పుడు విదేశాల నుంచి మనకు ఆదాయం ఎందుకు వస్తుంది, సింపుల్ లాజిక్. కాబట్టి ఈ యొక్క జీడిపిలో ఎన్ఎఫ్ఐఏ ఉండదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ప్రొడక్ట్ ఉత్పత్తి, ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఈ జీడిపిలో కేవలం మనం ఫైనల్ గూడ్స్ని మాత్రమే లెక్కించాలి. అదేవిధంగా కరెంట్ ప్రోడక్ట్ని మాత్రమే లెక్కించాలి. ఫైనల్ గూడ్స్ అంతిమ వస్తువులను మాత్రమే జాతీయ ఆదాయంలో మరియు జీడిపిలో గణించాలి. అదేవిధంగా కరెంట్ ప్రోడక్ట్ ప్రస్తుత ఉత్పత్తిని మాత్రమే జాతీయ ఆదాయంలో గణించాలి. ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక రైతు పత్తి పండించాడు, ఆ పత్తి నుంచి దారం తయారు చేసాం, ఆ దారం నుంచి ఫ్యాబ్రిక్ తయారు చేసాం, ఆ వస్త్రం నుంచి షర్ట్ తయారు చేసాం. ఇక్కడ చూస్తే ఈ షర్టుని మాత్రమే మనము జీడిపిలో గణించాలి. ఈ షర్టు తయారవడానికి ఉపయోగపడినటువంటి ఈ మధ్యంతర వస్తువులని జీడిపిలో లెక్కించకూడదు. జాగ్రత్తగా గమనించాలి. అంతిమ వస్తువులు మాత్రమే గణించాలి జీడిపిలో, ఈ మధ్యంతర వస్తువులను గణించకూడదు. దీని గురించి ఇంకా డెప్త్గా చెప్తాను, తర్వాత పాయింట్ అదే.
అదేవిధంగా జీడిపిలో కరెంట్ ప్రోడక్ట్ మాత్రమే మనం లెక్కించాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. 2018లో నేను ఒక బైక్ కొనుగోలు చేశాను. దాన్ని ఇప్పుడు 2021 కదా, 2021 నేను ఆ బైక్ ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను. నేను 1,00,000కి ఆ బైక్ కొనుగోలు చేశాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, నేను ఏ అయితే 2021లో నేను అమ్మాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ 2021లో ఒక అతను కొనాలనుకుంటున్నాడు, బి అనే వ్యక్తి. ఎవరైనా బైకు అమ్మే పని అయితే నేను కొంటాను అని బి అనే వ్యక్తి వేచి చూస్తున్నాడు. అదేవిధంగా ఏ అనే వ్యక్తి నేనేం చేస్తున్నాను, ఎవరైనా బైక్ అమ్మే పని అయితే నేను అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను, నేను వేచి ఉన్నాను. అప్పుడు నాకు ఒక వ్యక్తి వచ్చి, బి అనే వ్యక్తి నీ దగ్గర బైక్ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు కొనేపాటైతే అతనితో మంతనాలు జరుపుకో, అంటే మీరు కొంచెం మాట్లాడుకోండి అని చెప్పి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్పాడు. అదేవిధంగా అదే వ్యక్తి వెళ్ళి బి అనే దగ్గరికి వెళ్ళి, ఒక వ్యక్తి బైక్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు, మీకు వీలైతే అతనితో మంతనాలు జరపండి, అతనితో మాట్లాడండి, మీకు రేట్లు కుదిరితే మీరు కొనడానికి మీ ఇద్దరికి నేను సాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యలో వ్యక్తిని సి అనుకుందాం. అంటే ఇతను నేను అమ్మాలని ఉన్నాను, ఎవరు కొంటారో నాకు తెలియదు, కానీ ఎవరు కొంటారని దాని గురించి నాకు వచ్చి చెప్పాడు. అదేవిధంగా ఈ బి అనే వ్యక్తి కొనాలనుకుంటున్నాడు బైకు, ఎవరు అమ్ముతారో అతనికి తెలియదు, ఎవరు అమ్ముతారో అతనికి వెళ్ళి ఈయన సాయం చేశాడు. అయితే మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం, ఏ అండ్ బి. నేను ₹1,00,000 బండిని నేను ఒక 2 years వాడాను కాబట్టి నేను 70,000కి అయితే ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. 70,000కి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. అతను కొన్నాడు నా బైక్ని. అయితే అతను నా బైక్ మీద చేసినటువంటి వ్యయం, ఖర్చు ఏదైతే ఉందో 70,000 ఏదైతే ఉందో దాన్ని జాతీయ ఆదాయంలో కలపకూడదు. అంటే ఎందుకంటే అతను కొన్నది సెకండ్ హ్యాండ్ గూడ్, అంటే సెకండ్ హ్యాండ్ వస్తువు అతను కొన్నాడు. సెకండ్ హ్యాండ్ వస్తువు కొన్నప్పటికీ అతను ఖర్చు చేశాడు కదా, అప్పుడు జాతీయతంలో ఎందుకు కలపకూడదు. ఎందుకు కలపకూడదు అంటే 2018లో నేను ఆ బైక్ను కొనుగోలు చేశాను. 2018లో నేను ఆ బైక్ కొనుగోలు చేశాను. ఆ బైక్ కొనుగోలు చేసిన ఎంత కొన్నాను, ₹1,00,000 కొనుగోలు చేశాను. నేను ఎప్పుడైతే ఆ బైక్ను కొనుగోలు చేశానో అప్పుడే ఆ యొక్క బైక్ అనేది 2018 సంవత్సరం యొక్క జీడిపిలో గణించాము. అంటే ఈ జీడిపి అంటే ఈ బైక్ ఏదైతే ఉందో, ఈ బైక్ సంబంధించినటువంటి ఈ వస్తువు ఏదైతే ఉందో అది 2018 జీడిపిలో లెక్కించేసాము. ఆల్రెడీ 2018లో లెక్కించినటువంటి వస్తువుని మళ్ళీ 2021లో ఏ విధంగా లెక్కిస్తావు? ఇదేం కొత్త ఉత్పత్తి కాదు కదా. నూతనంగా ఆ సంవత్సరంలో ఎంత ఉత్పత్తి అయిందో తెలిపేదే జీడిపి కదా. 2021లో ఈ బైక్ ఉత్పత్తి అయిందా? కాలేదు కదా. కనుక ఇది కేవలం ప్యూర్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ మాత్రమే. ఒక అభ్యర్థి డౌట్ అడిగారు, నేను స్పెషల్ కాల్ చేసి చెప్పాను ఆయనకి. ప్యూర్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఇది. అంటే కేవలం ఒక వస్తువు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇక్కడ వస్తువు ఉత్పత్తి కావట్లేదు. అతను పెట్టినటువంటి 70,000 జాతీయ కలపకూడదు. ఇక్కడే మరో అంశం చూడండి. అయితే నాకు ఎవరు అమ్ముతారో నాకు తెలియనప్పుడు, ఎవరు కొంటారో నాకు తెలియనప్పుడు, ఎవరు అమ్ముతారో అతనికి తెలియనప్పుడు మధ్యలో సహాయం చేశాడు కదా సి అనే వ్యక్తి. అతను అందించినటువంటి సేవకు గాను, హెల్ప్కి గాను అతనికి ₹2,000 కాంపెన్సేషన్గా, కమిషన్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ₹2,000 జాతీయ ఆదాయంలో కలపాలి. జాగ్రత్తగా గమనించాలి. ఈ
ఈ ప్యూర్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్కి ఎవరైతే ఉపయోగపడినందుకు గాను అతనికి ఇచ్చే ఈ ఏజెంట్కి ఇచ్చే కమిషన్ ఏదైతే ఉందో అది జాతీయ ఆదాయంలో కలపాలి. ఎందుకు కలపాలి అంటే ఇక్కడ ఆ వస్తువు కేవలం బదిలీ చేయబడింది, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి బదిలీ చేయబడింది, కొత్తగా సృష్టించబడలేదు. అయితే ఒక వ్యక్తి బైక్ అమ్మడానికి, ఒక వ్యక్తి బైక్ కొనడానికి మధ్యలో సేవలు అందించినటువంటి ఈ సి అనే వ్యక్తి యొక్క సేవలు అనేవి ప్రస్తుత సంవత్సరానివే, 2021 సంవత్సరానివే. ఈయన సేవలు అనేవి నూతన సంవత్సరానివి, అదే సంవత్సరానివి. అతని సేవలుగాను వచ్చే కాంపెన్సేషన్ని, ఏజెంట్కి ఇచ్చే కమిషన్ని జాతీయ ఆదాయంలో లెక్కించాలి, గమనించాలి. ఇప్పుడే మీకు అర్థమై ఉండాలి. ఫైనల్ గూడ్స్ని మాత్రమే జీడిపిలో లెక్కించాలి. ఫైనల్ గూడ్స్ని జీడిపిలో ఫైనల్ గూడ్స్ అంతిమ వస్తువులు మాత్రమే లెక్కించాలి. అదేవిధంగా కరెంట్ ప్రోడక్ట్ని, ప్రస్తుత ఉత్పత్తిని మాత్రం లెక్కించాలి. సెకండ్ హ్యాండ్ గూడ్స్ని, ప్యూర్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ని జీడిపిలో లెక్కించకూడదు. ఇక్కడ చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. క్రాస్ అంటే ఏంటి? స్థూల. డొమెస్టిక్ అంటే ఏంటి? దేశీయ. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఉత్పత్తి. స్థూల అంటే ఏం కలిసి ఉంటుంది? తరుగుదల కలిసి ఉంటుంది. దేశీయ అంటే ఏం ఉండదు? ఎన్ఎఫ్ఐఏ ఉండదు. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఫైనల్ గూడ్స్ అండ్ కరెంట్ ప్రోడక్ట్ మాత్రమే, అంతిమ వస్తువులు, అదేవిధంగా ప్రస్తుత ఉత్పత్తి మాత్రమే. ఇది దేశ భౌగోళిక సరిహద్దులోనే జరగాలి, దేశం బయట జరగడానికి వీల్లేదు. దేశం బయట జరిగినట్లయితే అది వేరే ఉత్పత్తి. దాని గురించి కూడా మాట్లాడతాం. ఇక్కడ జాతీయ అంటే ఇక్కడ దేశంలో, దేశ బయట జరిగితే దాన్ని జాతీయ ఉత్పత్తి అంటారు. ఇక్కడ దేశ భౌగోళిక సరిహద్దులోనే జరుగుతుంది కాబట్టి ఇది స్థూల దేశీయ ఉత్పత్తి. ఇట్ ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఈ జీడిపి అనేది పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంది? జీడిపిని ఒక సంవత్సర కాలంలో లెక్కిస్తాము. జీడిపి అనేది ఒక ప్రవాహ భావన. జీడిపి ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్. ఫ్లో కాన్సెప్ట్ ఏంటి? ఫ్లో కాన్సెప్ట్ ఏం సూచిస్తుంది మనకి? పీరియడ్ ఆఫ్ టైం చెప్పాను. వీటి గురించి కూడా మొదటి క్లాసులో మనం చాలా డీప్గా డెప్త్గా చెప్పుకున్నాం. పీరియడ్ ఆఫ్ టైం. అదేవిధంగా స్టాక్ ఏం సూచిస్తుంది మనకి? పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 2019 నాటికి నా సంపద ₹1,00,000. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఎప్పటి నుంచి నేను కూడబెడుతున్నా నేను అక్కడ చెప్పట్లేదు, నాటికి అంటున్నా. అంటే అప్పటికి పాయింట్ ఆఫ్ టైంలో నేను చెప్పాను కాబట్టి ఇదేమవుతుంది? స్టాక్ అంటే పాయింట్ ఆఫ్ టైము. అలా కాకుండా 2019 నుంచి 2020 ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన ఆదాయము ₹1,00,000. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది, ఒక పీరియడ్ ఆఫ్ టైం కనపడుతుంది కాబట్టి దీన్ని ఫ్లో అంటారు. ఇప్పుడు జీడిపిని కూడా ఫ్లో అంటారు. ఎందుకు? ఒక సంవత్సర కాలంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్కి జీడిపిని లెక్కిస్తారు. అంటే 2019 స్టార్టింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ మంత్ నుంచి 2020 ఎండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ మంత్ వరకు జీడిపిని లెక్కిస్తాము. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనకు కనపడుతుంది కాబట్టి జాతీయ ఆదాయం అనేది ఒక ఫ్లో కాన్సెప్ట్. అంటే ఇక్కడ చెప్పాం ఇట్ ఇండికేట్స్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ మనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదే ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇది స్థూల అనగా తరుగుదల కలిసి ఉంటుంది. అంటే ఇది స్థూల అనగా తరుగుదల కలిపి ఉత్పత్తిని విలువ చెప్పుట. అంటే జి అంటే గ్రాస్. అంటే దీంట్లో గ్రాస్లు ఎప్పుడు కూడా తరుగుదల కలిసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెప్తాం. అనగా దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఆ దేశాలు చేయగానే విదేశాలు చేయగానే చేయబడే ఉత్పత్తి. అంటే దేశ భౌగోళిక సరిహద్దులోనే జరగాలి ఉత్పత్తి. దేశ భౌగోళిక సరిహద్దులోనే అంటే దేశ బౌండరీలోనే జరగాలి. అక్కడ విదేశీయుడు చేస్తున్నాడా, స్వదేశీయుడు చేస్తున్నాడా ఉత్పత్తి అనేది ఇంపార్టెంట్ కాదు. దేశ భౌగోళిక సరిహద్దు ఉత్పత్తి జరిగిందా లేదా అదే పాయింట్. నెక్స్ట్, ఉత్పత్తి అనగా అంతిమ వస్తు సేవలు. దీనిలో మధ్యంతర వస్తువుని తీసుకోకూడదు. అంటే ఫైనల్ గూడ్స్ని మాత్రమే అంటే ఫైనల్ ప్రోడక్ట్ని మాత్రమే మనం తీసుకోవాలి. అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. అంతిమ వస్తువులు అంటే ఏంటి? మానవ కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులని అంతిమ వస్తువులు అంటారు. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. పత్తి, దారం, వస్త్రం, షర్టు
ఈ ఈ మూడింటిని మనం ఏం చేసుకోం, వాటి వల్ల మనకి ఎటువంటి తృప్తి చెందదు, మానవ కోరికలు తీరదు. అదేవిధంగా షర్ట్ ఉంది, షర్ట్ని మన ఫిట్నెస్ తగ్గట్టు, మన శైలికి తగ్గట్టు మనం వియర్ చేసుకుంటాం, ధరించుకుంటాం. అంటే దీన్ని మాత్రమే మనం వాడతాము. అంతిమ వస్తువు ఇది కాబట్టి దీన్ని వాడతాం. అంటే ఇవి మధ్యంతర వస్తువులు అవుతాయి. అంతిమ వస్తువు తయారీకి ఉపయోగపడే వాటిని మధ్యంతర వస్తువులు అంటారు. ఈ మధ్యంతర వస్తువు ధరని కానీ, మధ్యంతర వస్తువుల ఉత్పత్తిని కానీ జాతీయతంలో గణించకూడదు. అదేవిధంగా జీడిపి లెక్కించకూడదు. కేవలం అంతిమ వస్తువు మాత్రమే లెక్కించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ధరలు అనగా పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీని మినహాయించి ఉండే ధరలు. అంటే ఇప్పుడు జీడిపేట మార్కెట్ ప్రైస్ అన్నాం కదా, ఆ మార్కెట్ ప్రైస్ అంటే ఏందో చెప్తున్నాడు ఇక్కడ. మార్కెట్ ధర అనగా పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీని మినహాయించి ఉండే ధరలు. మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా చెప్పుకున్న ఎగ్జాంపుల్, ఫ్యాన్ని ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం ఉత్పత్తి చేయడం జరిగింది. ఫ్యాన్ని ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం ఉత్పత్తి చేయడం జరిగింది. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? మనకి ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఫ్యాన్ తయారు చేసాం. ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు ప్రకారం, అంటే ఉత్పత్తి కారకాలకు అయినటువంటి వ్యయం ప్రకారం ఈ ఫ్యాన్ ధరని నిర్ణయించడం జరిగింది. ఎంత? ఈ ఫ్యాన్ ధర 2000. అయితే ఫ్యాన్ ధరని ఉత్పత్తి కారకాల ప్రకారంగా వాటిని ఉపయోగించడం వల్ల, అంటే భూమికి బాటకంగా 500, శ్రామికులకి వేతనంగా 500, అదేవిధంగా మూలధనానికి వడ్డీగా 500, వ్యవస్థాపకునికి 500, మొత్తం కలిపితే ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మొత్తం చేసినప్పుడు టోటల్గా ఒక ఫ్యాన్ తయారు చేయడానికి ఉత్పత్తి కారకాలను ఉపయోగించి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు ఉపయోగించి తయారు చేయడానికి ఫ్యాన్ ధర 2000 పెట్టుకున్నాం. అప్పుడు ఈ ఫ్యాన్ని 2000 పెట్టి, అంటే ఉత్పత్తిదారుడు 2000 పెట్టి ఈ ఫ్యాన్ తయారు చేసి దాన్ని మార్కెట్లో అమ్మాలనుకుంటున్నాడు. అయితే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా ఫ్యాన్ ధర 2000 అయితే ప్రతి ఒక్కరూ అంటే సాధారణ వ్యక్తి దీన్ని కొనుగోలు చేయలేడని చెప్పే ఉద్దేశంతో, ఒక సంక్షేమ నిర్ణయంతో ఈ యొక్క గవర్నమెంట్ ఏం చేసిందంటే 80 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. ఎవరికి ఇస్తుంది? ఉత్పత్తిదారునికి ఇస్తుంది. అంటే నువ్వు ఫ్యానును అమ్మేటప్పుడు 80 రూపాయలు తక్కువ చేసి అమ్ము. 80 రూపాయలు తక్కువ చేశాము, అప్పుడు నేను నీకు ఎంతైతే తగ్గించావో దాన్ని నేను నీకు ఇస్తాను. అంటే ఆ 80 రూపాయలు నేను నీకు ఇస్తాను, నువ్వు ఎంత తగ్గించావో. నువ్వు ప్రజలకు అమ్మేటప్పుడు 80 రూపాయలు తగ్గించుకొని అమ్ము అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్పత్తిదారుడు కూడా గవర్నమెంట్ చెప్పిన విధంగానే ఆ 80 రూపాయలు తీసేశాడు. 2000. అప్పుడు ఎంత అవుతుంది ఫ్యాన్ ధర? అంటే సబ్సిడీని తీసేస్తే ఫ్యాన్ ధర ఎంత అవుతుందంటే 1920 రూపాయలు అవుతుంది. అయితే ఈయన మళ్ళీ కూడా 1920 రూపాయల ఫ్యాన్ ధర చేసి ఆయన మార్కెట్లో అమ్మడానికి వెళ్ళాడు. మార్కెట్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? సేల్స్ ట్యాక్స్ వేసింది. అంటే ట్యాక్స్ వేసింది, అమ్మకపు పన్ను వేసింది. దాని మీద ఎంత వేసింది? 100 రూపాయలు. అప్పుడు ఫ్యాన్ ధర ఎంత అయింది? 2020 రూపాయలు అయింది. గమనించాలి, ఇది ఉత్పత్తి కారకాల ఖరీదు ప్రకారం 2000. అయితే సబ్సిడీని తీసేయమంటే తీసేసాం. అదేవిధంగా ఇది గవర్నమెంట్ రూలు, మార్కెట్లో అమ్మాలంటే ఖచ్చితంగా సేల్స్ ట్యాక్స్ కట్టాలి, అమ్మక పన్ను కట్టాలని చెప్పి 100 రూపాయలు ట్యాక్స్ వేశారు. ఆ 100 రూపాయలు కూడా ఉత్పత్తిదారుడు ఫ్యాన్ ధర మీద వేసేసాడు. టోటల్గా వినియోగదారుడికి 2020కి అయితే ఇది మార్కెట్ ప్రైస్లో వినియోగదారుడికి చెందుతుంది. ఇక్కడ గమనిస్తే మార్కెట్ ధరలు అంటే సబ్సిడీలను మినహాయించాలి, పన్నులని కలపాలి అని చెప్తున్నాడు. వీటిని నికర పరోక్ష పన్నులు అంటారు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం ఇక్కడ లైన్ ఏంటంటే, మార్కెట్ ధరలు అనగా పన్నులను కలిపి సబ్సిడీలను మినహాయించాలి. అదే కదా, ఈ 2000కి ఈ సబ్సిడీని తీసేసి పన్నులు కలిపాం. అప్పుడు మనకు మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది? 2020 వచ్చింది. దీన్ని నికర పరోక్ష పన్నులు కూడా ఈ విధంగా ఫార్ములా. నికర పరోక్ష పన్నులు చెప్పాడు. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఫార్ములా ఏంటి? పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. అప్పుడు మనకి నికర పరోక్ష పన్నులు వస్తాయి. పన్నులు ఎంత? 100. సబ్సిడీ ఎంత? 80. నికర పరోక్ష ఎంత వచ్చింది? 20. ఈ నికర పరోక్ష పన్నులు ఉత్పత్తి కారకాల ఖరీదు ప్రకారం ఫ్యాన్ ధర ఎంత? 2000. డైరెక్ట్ నికర పరోక్ష పన్నులు కలిపినా కానీ మనకు మార్కెట్ ధరలు వచ్చేస్తాయి. 20 కలిపితే
2020 ఎలా చేసినా కూడా మనకు సబ్జెక్ట్ అర్థం కావాలి. కానీ టోటల్గా వీటి గురించి మనమైతే ఇప్పుడు కంప్లీట్గా మీకు చెప్పుకోవడం జరిగింది. అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ జీడిపికి సంబంధించిన ముఖ్యాంశాలు. ఇక్కడ అసలైన మనకు టైం పట్టే టైం వచ్చింది, జాగ్రత్తగా గమనించాలి. జీడిపి అనేది ఒక ప్రవాహ భావన. జీడిపి ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్ అంట. ఎందుకు ఫ్లో కాన్సెప్ట్ చెప్పాను. జీడిపిని ఒక సంవత్సర కాలం లెక్కిస్తారు. 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2019 నుంచి 2020 ఈ కాలంలో ఎంత ఉత్పత్తి అయిందనేది ఒక కాలంలో మనం లెక్కిస్తాం కాబట్టి ఇది జీడిపి ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. ఇది ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తినే సూచిస్తుంది, ముందు సంవత్సరంలో ఉత్పత్తి కాదు. అంటే సెకండ్ హ్యాండ్ గుడ్స్ కూడా చెప్పదు. అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, బైక్ ఎగ్జాంపుల్. 2018 ఉత్పత్తిని 2021లో మనం ఇప్పుడు జీడిపి లెక్కించేటప్పుడు దీన్ని తీసుకోకూడదు. ఇది ఒక సంవత్సరం జరిగే ఉత్పత్తిని తెలుపుతుంది, ముందు సంవత్సరం ఉత్పత్తిని తెలపదు. ఇప్పుడే చెప్పాను. ఇక్కడే ఈ లైనే మనకు చాలా టైం పడుతుంది. కనీసం ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది, జాగ్రత్తగా ఉంచాలి. జీడిపి అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కాదు, దీని నుంచి మధ్యంతర వినియోగం తీసివేయాలి. అనగా ఇది సమ్ టోటల్ ఆఫ్ వాల్యూ యాడెడ్ మాత్రమే. నేను ముందు చెప్పిన తర్వాత ఆ లైన్ చదువుతాను, మీకు అర్థమవుతుంది. లేకపోతే ఆ లైన్ మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు. ఒక దేశంలో మొత్తం వస్తు సేవలు విలువ ఏమవుతుంది చెప్పండి. ఒక దేశంలో మొత్తం వస్తు సేవల యొక్క విలువ ఏమవుతుంది? జాగ్రత్తగా గమనించండి. ఒక దేశంలో మొత్తం వస్తు సేవల విలువ ఏమవుతుంది? జీడిపి అవుతుందా? ఒక దేశంలో మొత్తం వస్తు సేవల విలువ ఏమవుతుంది? జీడిపి అవుతుందా? ఒక సంవత్సర కాలంలో, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తు సేవల విలువ జీడిపికి సమానం అవుతుందా? కాదు. ఎందుకు కాదు? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తు సేవల విలువ జీవీఓ అవుతుంది. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అవుతుంది. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తు సేవల విలువ జీవీఓ అవుతుంది. జీడిపి ఎందుకు కాదు? ఇక్కడ చూద్దాం. ఒక దేశంలో మొత్తం వస్తు సేవలు జీవీఓ అవుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఒక దేశంలో మొత్తం వస్తు సేవలు జీవీఓ అవుతుంది. అంటే ఈ జీవీఓలో మధ్యంతర వస్తువులు ఉంటాయి, అదేవిధంగా అంతిమ వస్తువులు ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి: ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. జాగ్రత్తగా గమనించాలి. ఇంత ఎక్స్ప్లెయిన్డ్గా చెప్పలేము మళ్ళీ. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. దీన్ని వ్యవసాయ రంగం అంటారు, దీన్ని పారిశ్రామిక రంగం అంటారు, దీన్ని సేవా రంగం అంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2020 అనుకుందాం. 2020 సంబంధించినటువంటి లెక్కలు చూస్తున్నాం అనుకుందాం కొద్దిసేపు. ప్రాథమిక రంగంలో ఈ సంవత్సరంలో ఉత్పత్తి Q1 అయింది, అంటే క్వాంటిటీ Q1. అదేవిధంగా ద్వితీయ రంగంలో ఉత్పత్తి Q2 అయింది, తృతీయ రంగంలో ఉత్పత్తి Q3 అయింది. అయితే వీటిని మార్కెట్ ధరలతో గణించాలి. అప్పుడు మనకి వాల్యూ వస్తుంది కదా. ఉత్పత్తి వాల్యూ P1 ప్రైస్, ఇది P2, ఇది P3.
ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ఇది ప్రాథమిక రంగంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి, ఇది ద్వితీయ రంగంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి, ఇది తృతీయ రంగంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తి. ఈ మొత్తం ఉత్పత్తిని కలిపితే జీవీఓ వస్తుంది, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ వస్తుంది. మరొకసారి ఇక్కడ చూద్దాం. Q1 ఇంటూ P1 ప్లస్ Q2 ఇంటూ P2 ప్లస్ Q3 ఇంటూ P3 ఈజ్ ఈక్వల్ టు జీవీఓ, గ్రాస్ వాల్యూ అవుట్పుట్. ఇక్కడ మరొక అంశం చెప్తాను. ప్రాథమిక రంగం అంటే ఏంటి? వ్యవసాయ రంగం. అంటే ఈ ప్రాథమిక రంగం అనేది సహజ వనరులకు దగ్గరగా ఉంటుంది. అంటే వ్యవసాయం, మత్స్య సంపద, ఖనిజ సంపద, ఇవన్నీ కూడా ప్రాథమిక రంగంలోకి వస్తాయి. అంటే ఏంటి? సహజ వనరులు అంటే భూమిని ఉపయోగించి వ్యవసాయం చేస్తాం. మత్స్య సంపద అంటే చెరువుల్లో, అంటే ఆర్టిఫిషియల్ చెరువులు కావచ్చు, అంటే సహజ చెరువులు కావచ్చు, అంటే చేపల పెంపకం వాటిలో చేస్తాం. అంటే అదేవిధంగా ఏదైనా కానీ సముద్రాల చేపలు పట్టడం కానీ, నదుల చేపలు పట్టడం కానీ, నదులన్నా సముద్రాలన్నా చెరువులన్నా ఎక్కడ అవి న్యాచురల్ రీసోర్స్, సహజ వనరులు. ఖనిజ సంపద, ఖనిజాలు ఎక్కడ ఉంటాయి? భూమిలో ఉంటాయి. అంటే సహజ వనరులను ఉపయోగించి జరిగే ఉత్పత్తి ప్రాథమిక రంగంలో ఉండును. ప్రాథమిక రంగంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని ఉపయోగించి పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి జరుగును. జాగ్రత్తగా గమనించాలి, పాయింట్ వస్తుంది ఇక్కడ. సహజ వనరులను ఉపయోగించి ఇక్కడ ప్రాథమిక రంగంలో ఉత్పత్తి జరిగితే, ప్రాథమిక రంగంలో జరిగిన ఉత్పత్తిని ఉపయోగించుకొని పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి జరుగుతుందంట. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, రైతు అనే ఆయన భూమిని ఉపయోగించి ప్రత్తిని పండించాడు. ఆ ప్రత్తిని తెచ్చుకొని ఒక పారిశ్రామికవేత్త ఒక షర్టుని తయారు చేశాడు. అంటే ఈ ప్రాథమిక రంగంలో ఉత్పత్తి అయినటువంటి పత్తిని ఉపయోగించి ఈయన దాని నుంచి దారం తయారు చేసి, దాని నుంచి వస్త్రం తయారు చేసి, దాని నుంచి షర్ట్ తయారు చేశాడు. అదేవిధంగా ఈ షర్టును తెచ్చుకొని ఒక వ్యక్తి షాపు పెట్టుకొని ఆయన సేల్స్ చేస్తున్నాడు, సర్వీస్ అందిస్తున్నాడు. ఇతను సేల్స్ చేయడానికి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు పదార్థం? అంటే వస్తువు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? పారిశ్రామిక రంగం నుంచి తెచ్చుకున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక రంగము మరో రంగంపై పరస్పరం ఆధారపడి ఉంటాయి. దెర్ ఇస్ ఎ సెక్టార్స్, ద ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్, దోస్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా ఇంటర్ డిపెండెంట్? ఇక్కడ పారిశ్రామిక రంగంలో ట్రాక్టర్ ఉత్పత్తి అవుతుంది కదా, ఆ ట్రాక్టర్ని ఇక్కడ ప్రాథమిక రంగంలో సేద్యానికి వాడతారు. పొలంలో సేద్యం చేస్తారు. దేంతో చేస్తారు? ట్రాక్టర్తో చేస్తారు. అదేవిధంగా ఏదైనా కానీ ఇక్కడ పత్తి ఉత్పత్తి అయింది. ఆ పత్తి అనేది ఇండస్ట్రీకి చేరాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి, రవాణా కావాలి. ఆ రవాణా దేని కిందకు వస్తుంది? టెర్షియరీ సెక్టార్కి వస్తుంది. రవాణా సర్వీస్ అనేది ఏ రంగం కిందకు వస్తుంది? తృతీయ రంగం కింద వస్తుంది. అంటే జాగ్రత్తగా గమనించాలి. మీకు ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగము, ఆ మూడు కూడా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ జీవీఓ అనేది ఇక్కడ పత్తిని లెక్కిస్తుంది, ఇక్కడ షర్టుని లెక్కిస్తుంది, ఇక్కడ సేల్స్ ట్యాక్స్ కూడా లెక్కిస్తుంది. అంటే ఈ మొత్తాన్ని లెక్కిస్తుంది జీవీఓ. ఇప్పుడు జీవీఓ అంటే మీకు అర్థమై ఉండాలి. జీవీఓలో అంతిమ వస్తువులు ఉంటాయి,
మధ్యంతర వస్తువులు లేదా మధ్యంతర ఉత్పాదకాలు ఉంటాయి. మధ్యంతర ఉత్పాదకాలు అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే వస్తువులని ఉత్పాదకాలు అంటారు, మధ్యంతర ఉత్పాదకాలు అంటారు. ఈ జీవీఓలో గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో అంతిమ వస్తువులు ఉంటాయి, మధ్యంతర ఉత్పాదకాలు ఉంటాయి. ఈ జీవీఓలో నుంచి మధ్యంతర వస్తువులు లేదా ఉత్పాదకాలు తీసేస్తే మనకు జీడిపి వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పత్తి నుంచి దారం తయారు చేశాం, దారం నుంచి వస్త్రము తయారు చేశాం, వస్త్రము నుంచి షర్టు తయారు చేశాం. ఈ స్టేజెస్ చూడండి. ఇక్కడ జీవీఓ ఎంత? జీవీఓ అంతా ఈ మొత్తం లెక్కించాలి. జీవీఓ 1000, 1500, 2500, 4000. జీవీఓ ఎంత? 9000. జీడిపి ఎంత? అంతిమ వస్తువుని మాత్రమే జీడిపిలో తీసుకోవాలి. జాగ్రత్తగా గమనించాలి. అంతిమ వస్తువుని మాత్రమే తీసుకోవాలి. ఎంత? జీడిపి 4000. ఇప్పుడు మీకు జీవీఓ అంటే ఏందో క్లారిటీ వచ్చింది. జీడిపి గురించి కూడా మనం క్లారిటీ తెలుసుకున్నాం. మరొక అంశం ఉంది. మరొక అంశం ఏంటంటే, మనము జీవీఏని మనం గణించాలి. జీవీఏని గణించాలి. చూద్దాం అది ఎలాగో. జీవీఏ అంటే ఏంది? గ్రాస్ వాల్యూ యాడెడ్. జాగ్రత్తగా గమనించాలి. ఇదే మనకు పాయింట్. ఇక్కడ పత్తి ధర ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు తను శ్రమించి పత్తిని ఉత్పత్తి చేశాడు, పత్తిని పండించాడు, పత్తిని ఉత్పత్తి చేశాడు. పత్తిని అతను శ్రమించి ఆ పత్తిని ఉత్పత్తి చేశాడు. ఆ పత్తిని మార్కెట్లో 1000 రూపాయలకు అమ్మాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ ఒకటి ఇప్పుడు జీవీఏ మనం చెప్తున్నది. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్. తర్వాత మనం బ్యాంకింగ్లో పన్నుల రకాల్లో వ్యాట్ ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అది కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది వస్తే మీకు ఆడ ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా గమనించాలి. పత్తి 1000 రూపాయలు, దారం 1500. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒక రైతు పండించి తను శ్రమించి పత్తిని ఉత్పత్తి చేసి తను మార్కెట్లో 1000 రూపాయలకు అమ్మాడు. అయితే 1000 రూపాయలకు అమ్మాడు. అయితే దారం తయారు చేసే ఒక వ్యక్తి ఆ పత్తిని కొనుగోలు చేశాడు. ఆ పత్తిని కొనుగోలు చేసి దారాన్ని తయారు చేశాడు. దారాన్ని తయారు చేసి 1500కి మార్కెట్లో అమ్మాడు. 1500కి మార్కెట్లో అమ్మాడు. జాగ్రత్తగా గమనించాలి. 1500కి మార్కెట్లో అమ్మాడు. అదేవిధంగా ఈ దారాన్ని వస్త్రం, గుడ్డ, ఫ్యాబ్రిక్ తయారు చేసి ఒక ఆయన కొనుగోలు చేసి ఫ్యాబ్రిక్ తయారు చేశాడు. ఫ్యాబ్రిక్ తయారు చేసి 2500 రూపాయలకి దాన్ని మార్కెట్లో మళ్ళీ అమ్మాడు. అయితే షర్టు తయారు చేసే ఒక వ్యక్తి ఆ ఫ్యాబ్రిక్ని, ఆ గుడ్డని కొన్నాడు. షర్టు తయారు చేసి ఆయన ఆ షర్టుని మార్కెట్లో 4000కి అమ్మాడు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ తెలిసింది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు పాయింట్ మాట్లాడుతున్నా, జాగ్రత్తగా వినాలి. పత్తి వ్యక్తి తన శ్రమకు గాను ఎంత వాల్యూ యాడ్ చేశాడు, అతను చేసిన ఉత్పత్తికి గాను, అతను చేసినటువంటి శ్రమకు గాను రైతు అనే ఆయన ఈ పత్తి పండించాడు కదా, అతని శ్రమకు గాను ఆ యొక్క పత్తి ధరని 1000 రూపాయలు చేసి మార్కెట్లో అమ్మాడు. అతని శ్రమకు అతను ఎంత వాల్యూ యాడ్ చేశాడు? 1000 రూపాయలు. జాగ్రత్తగా గమనించాలి. 1000 రూపాయలు. జాగ్రత్తగా గమనించాలి. ఈ పత్తిని కొనుగోలు చేశాడు వేరే ఆయన. అంటే ఎవరు? ఒక దారం తయారు చేసే వ్యక్తి కొనుగోలు చేశాడు. దారం తయారు చేసే వ్యక్తి పత్తిని కొనుగోలు చేశాడు. పత్తిని కొనుగోలు చేసి దారము తయారు చేశాడు. దారము తయారు చేసి మార్కెట్లో ఎంతకు అమ్మాడు? 1500కి అమ్మాడు. అంటే
పత్తిని ఆయన 1000 రూపాయలకు కొనుగోలు చేశాడు. పత్తిని ఆయన 1000 రూపాయలకు కొనుగోలు చేశాడు. 1000 రూపాయలు కొనుగోలు చేసిన దాని మీద అతను శ్రమకు గాను, అంటే అతను దారము తయారు చేసినందుకు గాను దాని మీద ఎంత వాల్యూ యాడ్ చేశాడు? 500. అంటే ఈ యొక్క 1000 రూపాయలకి ఆయన దారంగా తయారు చేసినందుకు 500 యాడ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఈ 1500 పెట్టి ఏరే ఆయన ఈ దారాన్ని తయారు చేసి దారాన్ని కొనుగోలు చేసి ఫ్యాబ్రిక్ గుడ్డను తయారు చేశాడు. ఈ గుడ్డను తయారు చేసి మార్కెట్లో ఎంతకు అమ్మాడు? 2500కి అమ్మాడు. అంటే ఆయన దారాన్ని ఎంత కొనుగోలు చేశాడు? 1500 కొన్నాడు. అంటే 1500 మీద ఆయన ఎంత యాడ్ చేశాడు? 1000 రూపాయలు యాడ్ చేశాడు. అంటే తాను తయారు చేసిన కష్టానికి గాను, అంటే ఆ గుడ్డను తయారు చేయడానికి అతను పడిన కష్టానికి గాను ఆ గుడ్డ మీద అతను ఎంత యాడ్ చేశాడు? అంటే ఇదేమో, అంటే ఈ పత్తి ఏమో ఈయనకు మధ్యంతర వస్తువుగా ఉపయోగపడింది దారం తయారు చేయడానికి. ఈ దారం ఏమో ఈయనకు మధ్యంతర వస్తువుగా ఉపయోగపడింది. అంటే ఈ దారం తయారు చేసి ఆయన తాను తీసుకున్నటువంటి మధ్యంతర వస్తువు మీద ఎంత యాడ్ చేశాడు? 500 యాడ్ చేశాడు. అదేవిధంగా ఈ ఫ్యాబ్రిక్ తయారు చేసి ఆయన తాను తీసుకున్నటువంటి ఆ దారం మీద ఎంత యాడ్ చేశాడు? అంటే 1500 కొన్నాడు దారాన్ని. ఆ దారం నుంచి ఈ గుడ్డ తయారు చేశాడు. ఆ గుడ్డ తయారు చేసి తన పడిన కష్టానికి గాను ఒక 1000 రూపాయలు యాడ్ చేసుకుని 2500కేమో మార్కెట్లో అమ్మాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈయన ఎంత వాల్యూ యాడ్ చేశాడు? మధ్యంతర వస్తువు మీద తన కష్టానికి తగ్గట్టు 1000 రూపాయలు. అదేవిధంగా ఈ యొక్క ఫ్యాబ్రిక్ని తీసుకొని ఆయన షర్ట్ తయారు చేసి దాన్ని 4000కి మార్కెట్లో అమ్మాడు. ఆయన వస్త్రం అంటే గుడ్డను కొన్నది ఎంతకి? 2500కి. దాని నుంచి ఇక్కడ షర్ట్ని తయారు చేశాడు. అంటే ఈయన వస్త్రము ఏమో 2500 కొన్నాడు. అయితే ఈయన ధర ఎంత పెట్టుకున్న? 4000. అంటే తన కష్టానికి అతను పెట్టుకున్న వాల్యూ యాడెడ్ ఎంత? 1500. వస్త్రాన్ని ఉపయోగించి తను ఒక షర్ట్ తయారు చేశాడు కాబట్టి దాని మీద ఆయన వాల్యూ యాడ్ చేసుకున్నాడు అతని కష్టానికి గాను. అదంతా 1500. జాగ్రత్తగా గమనించాలి. మరోసారి చెప్తున్నా, జాగ్రత్తగా గమనించాలి. ఈ పత్తిని పండించాడు ఒక రైతు. ఆ పండించినందుకు గాను అతని శ్రమకు గాను ఆయన ఆ పత్తి మీద తన వాల్యూని, అంటే ఒక 1000 రూపాయలు చేసుకున్నాడు. ఆ పత్తిని 1000 రూపాయలు చేసుకుని అమ్మాడు. అదేవిధంగా ఈ పత్తిని మధ్యంతర వస్తువుగా ఒక దారం తయారు చేసే వ్యక్తి కొనుగోలు చేసి దారాన్ని తయారు చేసి 1500కి మార్కెట్లో అమ్మాడు. అయితే తన మధ్యంతర వస్తువుగా ఉపయోగపడినటువంటి పత్తిని ఎంత కొనుగోలు చేశాడు? 1000 రూపాయలకు. కొనుగోలు చేసిన మధ్యంతర వస్తువు మీద తాను ఎంత యాడ్ చేసి మార్కెట్లో అమ్మాడు? 500. అంటే అదే వాల్యూ యాడ్ అవుతుంది. అంటే ఒక వాల్యూ యాడ్ చేశాడు అంతే దాని మీద. నెక్స్ట్ ఈ యొక్క దారాన్ని ఒక వ్యక్తి కొనుగోలు చేసి ఫ్యాబ్రిక్ తయారు చేశాడు. గుడ్డ తయారు చేశాడు. ఆ గుడ్డకు తయారు చేసినందుకు గాను ఆయన మధ్యంతర వస్తువుగా దారాన్ని 1500 కొన్నాడు. 1500 కొని ఆయన వస్త్రాన్ని తయారు చేశాడు. మధ్యంతర వస్తువు మీద 1500 పెట్టాడు. దాని మీద ఎంత వాల్యూ యాడ్ చేశాడు? మరొక 1000 రూపాయలు ఆయన కష్టాలకు కానీ యాడ్ చేసుకొని 2500కి మార్కెట్లో అమ్మాడు. అదేవిధంగా ఒక షర్ట్ తయారు చేసి ఆయన ఈ ఫ్యాబ్రిక్ని కొనుగోలు చేసి షర్ట్ తయారు చేశాడు. షర్ట్ ధర 4000 పెట్టుకున్నాడు. అంటే ఆయన కొనుగోలు చేసిన మధ్యంతర వస్తువు ధరకి ఆయన 1500 యాడ్ చేసుకొని ఆ షర్ట్ని అమ్మాడు. అంటే తన కష్టానికి గాను 1500 యాడ్ చేసుకున్నాడు. ఇక్కడ పైన మనం చూసినటువంటి మొత్తం వాల్యూ యాడెడ్ ఏదైతే వాల్యూ యాడెడ్స్ మొత్తం కలిపితే గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది, GVA వస్తుంది. ఇక్కడ రైతు ఎంత యాడ్ చేశాడు తన కష్టానికి గాను? 1000 రూపాయలు. అదేవిధంగా ఈ పత్తిని ఉపయోగించి దారం తయారు చేసినటువంటి వ్యక్తి ఎంత యాడ్ చేశాడు? 500. అదేవిధంగా దారాన్ని ఉపయోగించి వస్త్రం తయారు చేసిన వ్యక్తి ఎంత యాడ్ చేశాడు? 1000 రూపాయలు. అదేవిధంగా వస్త్రాన్ని ఉపయోగించి షర్ట్ తయారు చేసిన వ్యక్తి ఎంత వేశాడు? 1500. టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 4000. GVA ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? GVA మనకు ఇప్పుడు ఎంత వచ్చింది? 4000 వచ్చింది.
జీవీఏ ఇప్పుడే మీకు అర్థమైంది కదా. జీవీఏ అంటే ఏంటి మీకు అర్థమైంది కదా. గ్రాస్ వాల్యూ యాడెడ్ మనకి ఎంత వచ్చింది, 4000. ఇక్కడ నేను టోటల్గా చెప్పేస్తాను చూడండి. ఈ వస్తువు నుంచి ఈ వస్తువు తయారైంది, ఈ వస్తువు నుంచి ఈ వస్తువు తయారైంది, ఈ వస్తువును ఉపయోగించి ఈ వస్తువు తయారైంది, ఈ వస్తువును ఉపయోగించి ఈ వస్తువు తయారైంది. అయితే ఇక్కడ వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. జీవీఏ రావాలి అంటే అంటే దీని మీద ఈయన ఎంత వాల్యూ యాడ్ చేశాడు, దీని మీద ఈయన ఎంత వాల్యూ యాడ్ చేశాడు, దీని మీద ఈయన ఎంత వాల్యూ యాడ్ చేశాడు చూద్దాం. ఇక్కడ రైతు తన శ్రమకు కానీ 1000 రూపాయలు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ దారం తయారు చేసినట్టు వ్యక్తి తన కష్టానికి గాను మధ్యంతర వస్తువు పోగా అతను ఎంత యాడ్ చేశాడు, 500. అదేవిధంగా ఇది ఎంత, ఈయన ఎంత యాడ్ చేశాడు, 1000 రూపాయలు, ఈయన ఎంత యాడ్ చేశాడు, 1500. మొత్తం కలిపితే 4000 వస్తుంది. ఇది జీవీఏ. ఎంత జీవీఏ ఎంత, 4000. జీవీఏ అంటే మీకు ఇప్పుడే అర్థమై ఉండాలి. అంటే ఒక వస్తువు నుంచి మరో వస్తువుని వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఏమైంది, మధ్యాంతరంగా ఉపయోగించినట్టు వస్తువుని మనం కౌంట్ చేయలేదు, అప్పుడు జీవీఏ వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. మనకు జీవీఓ ఎంత వచ్చింది, 9000. జీవీఏ ఎంత వచ్చింది, గ్రాస్ వాల్యూ యాడెడ్ 4000. మనకు జీడిపి ఎంత అంటే అంతిమ వస్తువు ధర ఎంత, 4000. జీవీఏ నథింగ్ బట్ జీడిపి, జీవీఏ నథింగ్ బట్ జీడిపి. గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ జీవీఏ అన్నా జీడిపి అన్నా ఒకటే. ఈ జీడిపిని లెక్కించడానికి జీవీఏ పద్ధతి వాడతాము. ఇప్పుడు ఇంకొక మనకు ఏంటి, జీవీఓ అంటే ఏంటి, ఫైనల్ గూడ్స్ ప్లస్ ఇంటర్మీడియట్ ఇన్పుట్స్. మనకు జీడిపి రావాలి అంటే ఫైనల్ గూడ్స్ నుంచి ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ తీస్తే మనకి జీడిపి వస్తుంది. ఎంత రావాలి, అప్పుడు ఎంత వస్తుంది, మనకి 4000 వస్తుంది. ఇప్పుడు మీకు జీవీఓ అంటే ఏందో చెప్పాను, జీడిపి ఏందో చెప్పాను, అలాగే జీవీఏ అని కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ ఎట్నో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా గమనించాలి. ఈ పత్తిని ఉపయోగించుకొని ఈయన దారం తయారు చేశాడు. పత్తి ధర ఎంత, 1000 రూపాయలు. పత్తిని ఉపయోగించుకొని ఆయన దారం తయారు చేశాడు. అంటే ఈ దారం తయారీకి మధ్యంతర వస్తువు పత్తి. జాగ్రత్తగా గమనించాలి. ఈ దారాన్ని ఉపయోగించుకొని ఈ షర్ట్ను తయారు చేశాడు. ఈ దారం ధర ఎంత, 1500. అంటే ఈ షర్టు తయారీకి మధ్యంతర వస్తువు ఎంత, మధ్యంతర వస్తువు ధర ఎంత, ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్ ఎంత, 1500. అంటే దారం నుంచి. ఈ షర్టు తయారీకి ఫ్యాబ్రిక్ నుంచి తీసుకున్నాం. ఈ షర్టు తయారీకి మధ్యంతర వస్తువు ఏంది, ఈ యొక్క ఫ్యాబ్రిక్. అంటే ఈ వస్తువు తయారు చేయడానికి మధ్యంతర వస్తువుకు ఉపయోగపడింది. అంటే ఈ షర్ట్కి మధ్యంతర వస్తువు ఫ్యాబ్రిక్ కదా, దీని కాస్ట్ ఎంత, 2500. జాగ్రత్తగా గమనించాలి. పత్తిని ఉపయోగించి దారం తయారు చేసాం. అంటే పత్తి ధర ఎంత, 1000 రూపాయలు. దారాన్ని ఉపయోగించి ఫ్యాబ్రిక్ గుడ్డను తయారు చేసాం. దారం ధర ఎంత, 1500. ఈ గుడ్డను ఉపయోగించి ఈ యొక్క షర్ట్ను తయారు చేసాం. గుడ్డ ధర ఎంత, 2500. అంటే ఇక్కడ టోటల్గా ఒక వస్తువు తయారు చేయడానికి ఒక మధ్యంతర వస్తువుని మనం వాడాం. ఆ మధ్యంతర వస్తువు యొక్క ధరని లెక్కిస్తున్నాం. అదే ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్. ఇప్పుడు చూడండి పైన లెక్కేద్దాం. 1000, 1500, 2500 ఎంత వస్తాయి, 5000. జాగ్రత్తగా గమనించాలి. ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్ ఎంత, 5000. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒకసారి రాద్దాం.
జీవీఓ ఎంత? జీవో ఫార్ములా ఏంది? ఫైనల్ గూడ్స్ ప్లస్ ఇంటర్మీడియట్ ఇన్పుట్స్. ఇక్కడ మనకి జీవీఏ ఎంత వచ్చింది? 4,000. అంత మొత్తం యాడ్ చేసుకుంటే మనకు 4,000 వచ్చింది కదా. అదేవిధంగా జీడిపి ఎంత? మనకి అంతిమ వస్తువు ధర ఎంత? 4,000. ఇక్కడ ఫైనల్ గూడ్ కాస్ట్ ఎంత? షర్ట్ ధర ఎంత? 4,000 కదా. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్ ఎంత? 5,000. జీవీ ఎంత? 9,000 వచ్చింది కదా. ఇప్పుడు ఇదే లెక్కలో నుంచి మనము జీడిపి తీసుకుందాం. జీడిపి జీవీఓ మైనస్ ఇంటర్మీడియట్ ఇన్పుట్ కదా దీని ఎగ్జాంపుల్. జీవో ఎంత? 9,000. ఇంటర్మీడియట్ మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్ 5,000 వచ్చింది కదా. 5,000 తీసేసి ఎంత? 4,000. ఇప్పుడు వచ్చిందా లేదా జీడిపి? ఇదేనండి. ఈజీ, చాలా ఈజీ. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. చాలా డెప్త్గా డీప్గా చెప్పాను, మీకు అర్థమైంది అది ఇప్పటికి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ అంతిమ వస్తువు ధరే జీడిపి అన్నారు, డైరెక్ట్ అంతిమ వస్తువుని తీసుకోవచ్చు కదా. ఈ జీవీఏ ఎందుకు, వాల్యూ యాడెడ్ ఎందుకు, ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్ తీసుకోవడం ఎందుకు, ఇదంతా గోల్ ఎందుకు? ఈ యొక్క ఫైనల్ గూడ్నే ఫైనల్ చేసేసుకొని దాన్ని జీడిపిగా తీసేయచ్చు కదా. ఎందుకు మాకు ఈ గోల? ఎకానమీ ఎందుకు ఇంత క్లిష్టంగా చేస్తున్నారు? ఈజీగా దీన్నే తీసుకోవచ్చు కదా, జీడిపి అయిపోతుంది కదా 2 నిమిషాల్లో. అంటే ఈ ఆధునిక ప్రపంచంలో అంతిమ వస్తువు ఏదో మధ్యంతర వస్తువు ఏదో కనుక్కోలేకపోతున్నాము. ఈ ఆధునిక ప్రపంచంలో మధ్యంతర వస్తువు ఏదో అంతిమ వస్తువు ఏదో కనుక్కోలేకపోతున్నాము. కనుక ఖచ్చితంగా జీడిపి లెక్కించుకోవడానికి జీవీఏ పద్ధతిని వాడాలి, గ్రాస్ వాల్యూ యాడెడ్ పద్ధతిని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ ఒక శారీని కొనుగోలు చేసింది, ఒక ప్లెయిన్ శారీని కొనుగోలు చేసింది, దాని ధర 500 అనుకుందాం. ఒక స్త్రీ ఒక ప్లెయిన్ శారీని కొనుగోలు చేసింది, చీరను కొనుగోలు చేసింది 500 రూపాయలకి. అయితే ఆ చీరను ఆమె అదే విధంగా ధరించినట్లయితే, అదేవిధంగా ఆమె కట్టుకున్నట్లయితే ఆ చీర ఏమవుతుంది? అంతిమ వస్తువు అవుతుంది. అలా కాకుండా ఆ స్త్రీకి కాస్త నైపుణ్యం ఉంది, సృజనాత్మక నైపుణ్యం ఉంది. ఆమె ఆ నైపుణ్యంతో ఆ చీర మీద ఏదేదో డయాగ్రాములు వేసింది, రకరకాల చుక్కలు పెట్టింది, పూసలు గుచ్చింది, రకరకాలుగా చేసి ఆ చీరని మరింత అద్భుతంగా అందంగా తయారు చేసి ఆమె మరలా ఆ చీరని 700 రూపాయలకు మార్కెట్లో అమ్మింది. మొదటి దశలో ఆమె ఆ చీరను అదే విధంగా ధరించినట్లయితే ఆ చీర మధ్యంతర వస్తువు కాదు, అంతిమ వస్తువు అయ్యేది. అలా కాకుండా ఆమె కొన్ని సృజనాత్మక నైపుణ్యంతో దాని మీద కొన్ని డెకరేషన్లు వేసి మళ్ళీ మార్కెట్లో అమ్మడం వల్ల ఆ ప్లెయిన్ శారీ అనేది మధ్యంతర వస్తువుగా మారింది. ఈ ఆధునిక ప్రపంచంలో మధ్యంతర వస్తువు ఏదో అంతిమ వస్తువు ఏదో కనుక్కోలేకపోతున్నాము, గ్రహించలేకపోతున్నాము. కాబట్టి గ్రాస్ వాల్యూ యాడెడ్ పద్ధతిని వాడాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్ పద్ధతి వాడితే దీని మీద ఎంత వాల్యూ యాడ్ చేశారు అని గ్రహించుకొని టోటల్గా ఒక జీడిపిని లెక్కించవచ్చు. కాబట్టి అంతిమ వస్తువుని జీడిపిని మనం సాధ్యమైనంత వరకు తీసుకోలేము, జాగ్రత్తగా గమనించాలి. జీవీఓ అంటే మీకు అర్థమై ఉండాలి. ఇప్పటివరకు నేను మీకు జీవీఓ అంటే చెప్పాను. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తువు సేవల యొక్క ఉత్పత్తిని జీవీఓ అంటారు, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటారు. దీంట్లో అంతిమ వస్తువులు ఉంటాయి, మధ్యంతర వస్తువులు ఉంటాయి. జీడిపి అంటే ఏదైనా అంతిమ వస్తువును మాత్రమే జీడిపిగా తీసుకోవాలి. వాల్యూ యాడెడ్ ఒక వస్తువు మీద మరో వస్తువు మీద ఎంత వాల్యూ యాడ్ చేశారో మొత్తంగా చెబితే దాన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. ఇంటర్మీడియట్ ఇన్పుట్ ఒక వస్తువు తయారు కావడానికి మధ్యంతర వస్తువుల మీద ఎంత ఖర్చు చేశారో దాన్ని ఇంటర్మీడియట్ ఇన్పుట్ అంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఈ పాయింట్ కోసం చూడండి ఎంత డెప్త్గా చెప్పాను.
జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కాదు, అంటే జీవీఓ కాదు అంట. జీవీఓలో ఏముంటాయి? ఫైనల్ గూడ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఇన్పుట్స్ ఉంటాయి. కానీ జీడిపి అంటే ఏంది? ఫైనల్ గూడ్స్ మాత్రమే, ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాదు. జాగ్రత్తగా గమనించాలి. దీని నుంచి మధ్యంతర వినియోగం తీసివేయాలి, అంటే దీని నుంచి మధ్యంతర వినియోగం తీసేయాలి అనగా సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ వాల్యూ యాడెడ్ అంటే జీవీఏ. అంటే ఒక వస్తువుకు మరో వస్తువుకు ఎంత వాల్యూ యాడ్ చేయగా చివరి వస్తువు వస్తుంది కదా, దాన్నే తీసుకోవాలి. అంటే వాల్యూ యాడెడ్ మొత్తం కలిపి జీడిపి వస్తుందంట. జీడిపి మొత్తం వాల్యూ యాడెడ్ కలిపితే జీడిపి వస్తుందంట. ఈ వస్తువు నుంచి ఎంత వాల్యూ యాడ్ చేశాడు? ఈ వస్తువుకి ఎంత వాల్యూ యాడ్ చేశారు? 1000 రూపాయలు. ఈ వస్తువుకి ఎంత వాల్యూ యాడ్ చేశారు? 500. ఈ వస్తువుకి ఎంత యాడ్ చేశారు? 1000 రూపాయలు. ఈ మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 4000. ఇదే జీడిపి, సమ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ అనే అర్థం. జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్, జీడిపిలో బదిలీ చెల్లింపులు, క్యాపిటల్ గెయిన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చట్ట వ్యతిరేక ద్రవ్యం తీసుకోరాదు, మినహాయించాలి. నెక్స్ట్, అంటే బెట్టింగ్లు చేస్తారు కొంతమంది, క్రికెట్ బెట్టింగ్లు చేస్తారు, హవాలా మనీ ఉంటుంది, వాటన్నిటి కూడా జీడిపిలో లెక్కించకూడదు. మాదక ద్రవ్యాలు అమ్ముతారు, డ్రగ్స్ అమ్ముతారు, వాటి అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది, వాటన్నింటి జీడిపిలో తీసుకోకూడదు. నెక్స్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే ధర ఇంటూ అంతిమ వస్తువుల పరిమాణం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్ల పాలు ఉత్పత్తి అయింది. అంటే ఇంకేం ఉత్పత్తి కాలేదు అనుకుందాం. 100 లీటర్ల ఉత్పత్తి అయింది, 100 లీటర్ల పాలు ఉత్పత్తి అయింది. జాగ్రత్తగా గమనించాలి. 100 లీటర్ల పాలు ఉత్పత్తి అయింది. అయితే ఒక లీటర్ ధర 30 రూపాయలు. 30 రూపాయలు ఒక లీటర్ ధర 30 రూపాయలు. అయితే ఇప్పుడు టోటల్గా ఈ యొక్క ఉత్పత్తి యొక్క ధర ఎంత అవుతుంది? 100 × 30 3,000 రూపాయలు. జాగ్రత్తగా గమనించాలి. ఈ 3,000 మన దేశపు జీడిపి అవుతుంది. అంటే మొత్తం ఉత్పత్తి ఇంటూ ధర, అదే జీడిపి అంటున్నారు, అంతే కదా. నెక్స్ట్, 2 సార్లు లెక్కింపు సమస్య నివారించేందుకు అంతిమ వస్తు సేవలు తీసుకోవాలి. ఇప్పుడు రెండు సార్లు అంతిమ లెక్కించకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవీఓ తీసుకున్నాం, జీవీఓలో మొత్తం ఎంత వచ్చింది? 9,000 వచ్చింది. అంటే మధ్యంతర వస్తువులు కూడా కలిపాం. కాబట్టి ఈ విధంగా ఈ ప్రాబ్లం రాకుండా అంటే ఈ షర్ట్ని మాత్రమే తీసుకోవాలి, అంతిమ వస్తువు మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర వస్తువులు తీసుకోకూడదు. అంటే మధ్యంతర వస్తువులు తీసుకుంటే కనపడడానికి జీడిపి 9,000 కనపడుతుంది, కానీ అంటే వాస్తవంగా ఉత్పత్తి చేస్తే ఒక షర్ట్ మాత్రమే ఉంటుంది. చూడడానికేమో జీడిపి 9,000 వస్తుంది, కానీ ఉత్పత్తి మాత్రము ఒక షర్ట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రెండు సార్లు లెక్కింపు సమస్య నివారించేందుకు, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం లెక్కించామనుకో, ఈ పత్తి ఇక్కడ ఉత్పత్తి ఇక్కడ కౌంట్ ఉంది, ఇక్కడ కౌంట్ అవుతుంది. కాబట్టి అంటే జీవీఓ చూసుకోండి. జీవీలో ఒకసారి మీరు పర్సనల్గా ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. అంటే 2 సార్లు ఈ యొక్క లెక్కింపు సమస్య నివారించేందుకు అంతిమ వస్తువులు మాత్రమే జీడిపిలో తీసుకోవాలి. జాగ్రత్తగా గమనించాలి. జీడిపి మార్కెట్ ప్రైస్ అనేది దేశీయ భూభాగానికి చెందింది, కాబట్టి నికర విదేశీ కారకాయం ఎన్ఎఫ్ఐని మినహాయించాలి. అంటే నేను చెప్పాను ఇందాక, దేశ భౌగోళిక సరిహద్దులోనే జరగాలి. ఈ దేశ భౌగోళిక సరిహద్దులోనే ఉత్పత్తి జరగాలి. దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరుగుతుందంటే విదేశాల నుంచి మనకు ఆదాయం రాదు. నికర విదేశీ కారక ఆదాయం అనేది ఈ జీడిపిలో ఉండదు. ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎక్స్క్లూడెడ్ ఎన్ఎఫ్ఐఏ. జాగ్రత్తగా గమనించాలి. ఈ జీడిపి అనేది దేశ భౌగోళిక సరిహద్దులో జరుగుతుంది, కాబట్టి ఎన్ఎఫ్ఐఏ దీంట్లో ఉండదు. ఇక్కడ జీడిపి మార్కెట్ ప్రైస్ ఫార్ములా ఇచ్చారు, ఇదేం లేదు మనం చెప్పుకుంది. వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ, వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. ఏం లేదు, ఏమంటున్నానంటే జీడిపి అంతిమ వస్తువు ఎంత మనకి 4,000 కదా మన ఎగ్జాంపుల్ ప్రకారం. ఇప్పుడు 4,000 తీసుకురావాలి అంతే.
ఆడేమంటున్నానంటే జీవీఓ మైనస్ ఇంటర్మీడియట్ ఇన్పుట్ అంటున్నాను, అంతే. ఆడ పెద్ద ఏం లేదు. డెల్టా ఏరియా అన్నీ కూడా మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి. అంటే జీవో ఎంత? 9,000. ఇంటర్మీడియట్ ఇన్పుట్ కాస్ట్ ఎంత? 5,000. తీసేస్తే ఎంత? 4,000. జీడిపి వచ్చిందా లేదా? వచ్చింది. అదే ఇక్కడ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ డొమెస్టిక్ అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ ఎంత? 9,000. వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ కన్జప్షన్ మధ్యంతర వస్తువుల వినియోగం ఎంత? 5,000. మొత్తం కలిపితే మొత్తం తీసేస్తే ఎంత? 4,000. వచ్చిందా లేదా? జీడిపి వచ్చింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ వాల్యూ యాడెడ్. జీడిపి మార్కెట్ ప్రైస్ అండ్ సమ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ యాడెడ్ అంట. చూద్దాం. అంటే ఈ వాల్యూ యాడెడ్ మొత్తం కలిపితే జీడిపి ఎంత? అంతే వస్తుంది కదా. మొత్తం వాల్యూ యాడెడ్ ఎంత? 1,500, 1,500, 500, 1,500, 4,000. వచ్చిందా లేదా? వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి. టోటల్గా ఇది జీడిపి కాన్సెప్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. లేకపోతే అది పెద్ద డౌట్ అయితే నేను నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జీడిపి నేను చాలా క్లారిటీగా మీకు చెప్పడానికి ట్రై చేశాను. మీకు మ్యాక్సిమం జీడిపి అర్థమై ఉండాలి. ఇంకా చివర ఒక కాన్సెప్ట్ ఉంది, దాని ఒకటే ఇదే. ఒక దేశంలో జీడిపిని లెక్కిస్తే అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం వస్తు సేవల ఉత్పత్తిని చూస్తే జీడిపి వస్తుంది. అలా కాకుండా రాష్ట్రంలో వస్తు సేవల ఉత్పత్తి చూడాలనుకున్నాం. ఒక రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో మొత్తం ఎంత ఉత్పత్తి అంటే వస్తు సేవల ఉత్పత్తి అయ్యాయని చెప్పడాన్ని SGDP అంటారు. స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అదేవిధంగా ఒక జిల్లాలో ఆ సంవత్సరంలో మొత్తం వస్తు సేవల ఉత్పత్తి ఎంత అయిందని తెలుసుకోవడానికి మనము DGDP డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని లెక్కిస్తాం. అదేవిధంగా మండల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని లెక్కిస్తాం. ఈ విధంగా అదేవిధంగా ఇది దేశానికి, ఇది రాష్ట్రానికి, ఇది జిల్లాకి, ఇది మండలానికి, ఈ విధంగా జీడిపి యొక్క వేరియేషన్స్ అయితే ఉంటాయి. వీటి గురించి మనం ఏపీ ఎకానమీ చెప్పేటప్పుడు మనం ఇంకా క్లారిటీగా చెప్తున్నాం. ఏపీ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ చెప్తాం నెక్స్ట్లో. ఇది అయిపోగానే అప్పుడు మనకు డీప్గా వాటి గురించి అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. దేశం మొత్తం మీద వస్తు సేవల ఉత్పత్తి చెప్పాలంటే జీడిపిలో చెప్తాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఎంత వస్తు సేవల ఉత్పత్తి అయింది SGDPలో చెప్తాం. అదేవిధంగా జిల్లాలో DGDPలో చెప్తాం. మండలంలో MGDPలో చెప్పడం జరుగుతుంది. టోటల్గా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగితే ఆ ఉత్పత్తిని మార్కెట్ ధరలతో గుణిస్తే మనకు మార్కెట్ ధరలో స్థూల దేశీయ ఉత్పత్తి రావడం జరుగుతుంది, జీడిపి వస్తుంది. ఇక్కడ ఉత్పత్తి అనేది దేశీయుడు చేస్తున్నాడా విదేశీయుడు చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే దేశ భౌగోళిక సరిహద్దు ఉత్పత్తి జరుగుతున్నదా లేదా. G అంటే అంటే గ్రాస్ అంటే తరుగుదల కలిసి ఉంటుంది. D అంటే డొమెస్టిక్ అంటే దీంట్లో NFI ఉండదు. ప్రోడక్ట్ అంటే ఫైనల్ గుడ్ తీసుకోవాలి. కరెంట్ అంటే ప్రస్తుత ఉత్పత్తిని మాత్రమే తీసుకోవాలి. టోటల్గా ఒక ఫైనల్ కన్క్లూజన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. టోటల్గా నెక్స్ట్ క్లాస్లో మనము GNP, NDP, NNP. మీకు ఇప్పుడు జీడిపి మీకు అర్థమైపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ నాకు తెలిసి మ్యాక్సిమం 30 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది మీకు. మీరు కాస్త మనసు పెట్టండి. GVA ఏంది, GVO ఏంది, GDP ఏంది, ఇంటర్మీడియట్ ఇన్పుట్ కన్జప్షన్ ఏంది, ఈ 4 తెలిస్తే మీకు ఇంకా జీడిపి అయిపోయినట్టే. జాగ్రత్తగా గమనించాలి. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.